మరణాత ప్రభువు వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరచిన బైబిల్ మిషను దేవుని బోర అనే కార్యక్రమమును వీక్షించుచున్న దైవ సేవకులకు, విశ్వాసులకు, మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు, దైవాశీస్సులు. ఆమేన్. ప్రార్థన. పరలోకమందు వసించుచున్నటువంటి మా ప్రియ ప్రభువా, నీవు నీ శిష్యుడైనటువంటి యోహానుసే ప్రకటన గ్రంథమును వ్రాయించిన దేవా వందనములు. అలాగుననే నీ భక్తుడైన ఎం దేవదాసు అయ్యగారికి నీవు ప్రకటన గ్రంథ వివరమును చెప్పగా వ్రాసినటువంటి ప్రకటన గ్రంథ వివరణ పుస్తకములో నుండి ధ్యానాంశములు మేము చేసుండగా మీరే మాటలాడండి. మీ మాటలు నా తండ్రి చదువుసుండగా వినుసున్నటువంటి వారికి హృదయములో నా తండ్రి హత్తుకుని, హృదయములో నింపుకుని నా తండ్రి నీ రాకడకు ఆయుధపడగల కృపను నీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించి మహిమ పొందమని మా కొరకు వరుడిగా వచ్చేసినటువంటి క్రీస్తు యేసునామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. గడచినటువంటి వీడియోలో యోధా పత్రికలోని విషయములను 9 అంశములను మనము ధ్యానము చేసుకున్నాం. ఇప్పుడు 10వ అంశమును మనం చూసినట్లయితే, భక్తిహీనులకు తీర్పు తీర్చుటకై ప్రభువు వచ్చునని హనోకు ప్రవశించనని యోధా వ్రాయిస్తున్నాడు. హనోకు చరిత్ర ఆదికాండము 5వ అధ్యాయములోనున్నది. అయితే అక్కడ ఆయన ప్రవచనము లేదు. ఇన్ని వందల ఏండ్లకు ఆ ప్రవచనము యోధాకు బయలుపడెను. యోధా రాసినటువంటి పత్రిక 14వ వచనము, 15వ వచనము, దానికి గల రెఫరెన్సులు ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనము, అలాగే 1 నుండి 24వ వచనం వరకు కూడా ఉంటుంది. అలాగే ముఖ్యముగా 1వ వచనము నుండి 5వ వచనం వరకు, 18వ వచనము నుండి 24వ వచనం వరకు ఈ విషయాలు ఉంటాయి. అలాగనే ఈ హనోకు గురించి దినవృత్తాంతముల 1వ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలోను,
లూకా సువార్త 3 అధ్యాయము 37వ వచనములోను, అలాగే యోధా రాసిన పత్రిక 14వ వచనంలోను ఉంటుంది. అలాగే భక్తిహీనులకు తీర్పు తీర్చుటకు అనే మాటను బట్టి సమూయేలు 2వ గ్రంథము 22 అధ్యాయము 4 నుండి 7 వచనములు, కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 21, 22 వచనములు, 39వ అధ్యాయము 1, 2 వచనములు, 92వ అధ్యాయము 7వ వచనము, సామెతలు 12 అధ్యాయము 5వ వచనము, ప్రసంగి 8వ అధ్యాయము 13వ వచనము, యెషయా గ్రంథము 85 అధ్యాయము 7వ వచనము, 9వ అధ్యాయము 16, 17 వచనములు, తీర్పు తీర్చుటకు కీర్తన గ్రంథం 96 అధ్యాయం 13వ వచనం, సామెతల గ్రంథం 29 అధ్యాయం 26వ వచనము, యోహాను సువార్త 3 అధ్యాయం 17వ వచనము, 12వ అధ్యాయము 47వ వచనము, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, యోధా రాసిన పత్రిక 14వ వచనం. ప్రభువు వచ్చును. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం 1 నుండి 7 వరకు కూడా చదువుకోవచ్చు. అలాగే మార్కు సువార్త 13 అధ్యాయం 34, 35 వచనములు, మత్తయి సువార్త 24 అధ్యాయము 42 నుంచి 44 వచనములు, అలాగే ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు అనగా సార్దీసు సంగమునకు రాసినటువంటి సంగతులు ఉంటాయి. అలాగే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 16 అధ్యాయము 15వ వచనం. అలాగే వచనం ఏముంది? 14, 15 వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవశించిట్లను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఈ యొక్క యోధా రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం మనకు కావలసినటువంటి రెఫరెన్స్లు. ఆదాము నుంచి 5వ హానోకు 7వ వాడు. అది ముందు చెప్పుకున్నట్లుగానే ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 24 వచనముల వరకు ఉంటుంది. ముఖ్యంగా 1వ వచనము నుండి 5వ వచనము వరకు, 18వ వచనము నుండి 24వ వచనం వరకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 5, 6 వచనములలో ఉంటుంది ఈ హానోకు గురించి. అందరికీ తీర్పు తీర్చుట గురించి ముందు చెప్పుకున్నట్లుగానే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలోను, 12వ అధ్యాయము 47వ వచనంలోను, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలోను, 10వ అధ్యాయము 42వ వచనంలోను, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నది. అలాగనే భక్తిహీనము గురించి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 4, 6 వచనములు, 37వ అధ్యాయం 10వ వచనము, 39వ అధ్యాయం 1వ వచనం 1 నుంచి 3 వరకు కూడా చదువుకోవచ్చును. అలాగే 58వ అధ్యాయము 3వ వచనము, 92వ అధ్యాయము 7వ వచనము, 119వ అధ్యాయము 155వ వచనము, సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము, ప్రసంగి 8వ అధ్యాయము 11 నుండి 13 వచనములు. తనకు అనగా దేవునికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి కావలసినటువంటి రెఫరెన్సులు ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం,
నిర్గమకాండము 1వ అధ్యాయము 10వ వచనము, 23వ అధ్యాయము 33వ వచనము, అలాగే 26వ అధ్యాయము 21 నుండి 24వ వచనము, లేవియ కాండము 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనము, 14వ అధ్యాయం 35, 16వ అధ్యాయము 3-4 వచనములు, 16వ అధ్యాయం 11వ వచనము, కీర్తనలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము, 51వ అధ్యాయం 4వ వచనము, లోకా సువార్త 15వ అధ్యాయము 18-21 వచనములు, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం 1 నుంచి 6 వరకు కూడా చదువుకొనవచ్చును. అలాగే 11వ అధ్యాయం 29 నుండి 38 వరకు, లోకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనము, ఇర్మియా 15వ అధ్యాయము 1వ వచనము, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 2వ వచనము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వరకు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అలాగే ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చనగా, పరివారం అనగా సేన, దానికి కావలసినటువంటి రిఫరెన్సులు, రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, అలాగే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము, పరమగీతము 3వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నది. అలాగనే 11 అంత్య దినముల యందు అపహాసకులుందురని యేసు ప్రభువును అపోస్తులను చెప్పిన మాటలను ఇక్కడ యోధ పత్రికలో జ్ఞాపకము చేస్తున్నాడు. మన కాలము ఆరోహణ కాలము అనగా సంఘము యొక్క ఆరోహణ కాలము, అంత్యకాలము. ఇప్పుడును అపహాసకులు ఉన్నారు. వారు అనేక విషయములను అపహసించుచున్నారు. ముఖ్యముగా రెండవ రాకడ రాదని చెప్పుచున్నారు. ఇది యోధా రాసినటువంటి పత్రికలో 17, 18, 19 వచనముల్లో ఈ విధముగా ఉన్నది. యోధా రాసినటువంటి పత్రికలో 17, 18, 19 వచనములను మనము చదువుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి రిఫరెన్సులు, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాసన చొప్పున నడుసు పరిహాసకులుందురని అనే మాట విషయంలో పరిహాసకులు, వాటి గురించి రెఫరెన్సులు, తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 1 నుంచి 5వ వచనం వరకు చదువుకొనవచ్చును. అలాగే 4వ అధ్యాయము 3వ వచనం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం. ఈ విధముగా రెఫరెన్సులు ఉన్నాయి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తును అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసిన మాటకి రెఫరెన్సులు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుండి 4 వచనములు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం,
నిర్గమకాండము 2 అధ్యాయం 24 వచనం, సంఖ్యాకాండము 15 అధ్యాయము 39-40 వచనములు, యెహోషువ 1 అధ్యాయము 11 వచనంలో రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా అనే మాటకి మరి అట్టివారు 19 వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేస్తున్నారు. దానికి కావలసినటువంటి రిఫరెన్స్లు కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 2 అధ్యాయము 14-16, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8 అధ్యాయము 9 వచనం, అలాగే 1 వచనం నుండి 11 వచనం వరకు కూడా చదువుకొనవచ్చు. సామెతల గ్రంథం 18 అధ్యాయం 1 వచనం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 15 వచనం, ప్రసంగి 10 అధ్యాయం 3 వచనం, యెషయా గ్రంథము 65 అధ్యాయము 5 వచనం, కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 6 అధ్యాయం 19 వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10 అధ్యాయము 25 వచనం చూసుకొనవచ్చు. ఈ విధముగా రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 12-13 భాగాలు మనం చూసుకున్నట్లయితే, కొందరిని రక్షించుటని విశ్వాసులకు దేవుడు పని చూపుతున్నాడు. దేవుడు తన భక్తులను త్రొట్టిల్లకుండా కాపవాడువాడు అని యోధా పత్రికలోని వ్రాస్తూ ధైర్యము చెప్పుతున్నాడు. ఇది మరి యోధా రాసిన పత్రికలో 24వ వచనము నుండి 25 వరకు ఈ విషయములను వ్రాసారు. అయితే దానికి సంబంధించినటువంటి 20వ వచనము నుండి 21వ వచనం వరకు మన రిఫరెన్స్ చూసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మలో మీ ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుసు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకోవడానికి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2 అధ్యాయము 6-7 వచనములు, 9-12 వచనములు, తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2 అధ్యాయము 5 వచనం, లేవియ కాండము 19 అధ్యాయము 2 వచనం, పేతురు రాసినటువంటి 1 పత్రిక 1 అధ్యాయం 14-16 వచనములు, అలాగే 19వ వచనమును, అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9 అధ్యాయము 7వ వచనము, 23-25 వచనములు మరియు 28వ వచనములు, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2 అధ్యాయము 12వ వచనం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6 అధ్యాయము 11వ వచనం, ఆదికాండము 35 అధ్యాయం 12వ వచనము, అలాగే 18వ వచనం, అలాగే మొదటి దినవృత్తాంతర గ్రంథం 15, 23, దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5 అధ్యాయం 15వ వచనము, 23వ వచనము, మత్తయి సువార్త 7 అధ్యాయం 24-29 వరకు, అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 14 అధ్యాయము 4వ వచనం వరకు, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 22వ వచనం వరకు, అలాగే పరిశుద్ధాత్మలో, దేవుని ప్రేమలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుసు. 1 పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకోవాలి. 2 నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. దీనికి కావాల్సినటువంటి రిఫరెన్స్లు
రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, అలాగే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనములు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 13 వచనముల వరకు దేవుని ప్రేమలో నిలుసునట్లు కాసుకొని యుండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపిడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుసు భయముతో కొందరిని కరుణించుడి. 22, 23 వచనములు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, ఆమోసు 4వ అధ్యాయము 11వ వచనము, జకర్యా 3వ అధ్యాయము 2వ వచనం, 1 నుంచి 3 వచనములు కూడా చదువుకొనవచ్చును. ఆ తర్వాత పత్రిక అంతములో యోధ యేసు ప్రభు విషయము ప్రస్తావించుచున్నాడు గనుక ఇది మంచి ముగింపు. ఇప్పుడు ప్రకటన 1వ అధ్యాయములో క్రీస్తు ప్రభువు విషయము యోహాను ప్రస్తావించడు గనుక ఇది మంచి ఆరంభము. ఇప్పుడు మనము పెద్ద నగరములోనికి అనగా కడవరి గృహమున ప్రవేశించుచున్నాము. దానిలో కలవడి కాలములో జరగవలసిన సంగతులు గలవు. ఆమేన్. ఓ ప్రభువా, నీ వాక్యము నీ మాటలు మాలో నీ మహిమార్థమై ఫలించినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. మరణాత ప్రభు వచ్చుచున్నాడు. దైవాశీస్సులు.